వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. ఏకోత్తర సహస్ర శ్రీ చక్రమేరువుల దేవి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు అమ్మవారి నగలు, వెండి కిరీటం దోచుకుని వెళ్లారు. దొంగలు షిర్డీ సాయిబాబా మందిరం పక్కనే ఉన్న గ్రిల్స్ నుండి అమ్మవారి ఆలయంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురుమయ్యపేటలో ఉన్న ఈ ఆశ్రమంలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీం వివరాలను సేకరించారు. అమ్మవారి వెండి కిరీటం, బంగారు ఆభరణాలు, చిన్న అమ్మవారి విగ్రహానికి చెందిన ఆభరణాలు, ఇతర వెండి సామాగ్రి, అదేవిధంగా భక్తులు ఇచ్చిన నగదు పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బద్రీనాథ్ నుంచి నేను ఎవరికో చెప్పుకోవాలి అన్న పరిస్థితి చాలా పెద్ద పెద్ద కూడా ఇచ్చేస్తారు. 9 రోజులు అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే గవర్నెన్స్ లేదు ఎందుకంటే గవర్నెన్స్ లేదు చాలా